యెహోషువ 14వ అధ్యాయం మనము ప్రారంభిద్దాం. ఈ 14వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ల్యాండ్, కనానును వారు స్వాస్థ్యంగా చేసుకున్నారు. స్వాస్థ్యంగా చేసుకున్న తర్వాత ఆ కనాను ప్రదేశాన్ని వివిధ గోత్రాలకు పంచిపెట్టడం అనేది మనకు ఈ రాబోయే అధ్యాయంలో మనకు కనబడుతుంది. మరి మనకు ముందుగా తెలిసిందిగా 2.5 గోత్రాల వారు యోర్దాను అవతల తమ స్వాస్థ్యాన్ని పొందారు ట్రాన్స్ జోర్డాన్లో. సో 9.5 ట్రైబ్స్ వారికి ఈ కనాన్లో స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు ఆయా దేశాలు ఆయా రాజ్యాలను జయించిన అనుభవాలు మనకు కనబడతాయి. ఇప్పుడు 14 నుంచి పంచుకోవడం, ల్యాండ్ను పంచుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఈ ల్యాండ్ని పంచుకునే ఈ అనుభవాల మధ్య, అనగా ఆ పంచుకునే సమయానికి ఆ ల్యాండ్ మొత్తం ప్రొసెస్ కాలేదు. మేజర్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ ని వాళ్ళు కాంకర్ చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ ప్రదేశాలను కాంకర్ చేసుకోవాలి. అనగా కనాను దేశం మధ్యలో వారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యలో ఉన్న ప్రధానమైన పట్టణాలను, దేశాలను వారు స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ఈ వైపుకు వారు జయించుకుంటూ వెళ్ళి వారికి అలాట్ చేయబడ్డ ఆ ప్రదేశాలను వారు స్వాధీనపరచుకోవాలి. సో ఒక్కొక్క గోత్రానికి కొంత స్థలాన్ని, కొంత ప్రదేశాన్ని అలాట్ చేసినప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ రేసెస్ కొన్ని ఉన్నాయి, వారిని తరిమివేయాలి, లేకపోతే చంపివేయాలి, స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ఇప్పుడు అనగా ద రెస్పాన్సిబిలిటీ యెహోషువ ఒక్కడు మాత్రమే మోయకుండా, ఈ కాంకరింగ్ ద ల్యాండ్ విషయంలో కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ విషయంలో కానీ జాషువా కొన్ని ప్రదేశాలు వారికి ఇచ్చేసి, ఆ ప్రదేశాలు మీరే స్వాధీనపరచుకోండి, స్వాస్థ్యంగా పొందండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ లో మొట్టమొదటిగా 14:6 గమనిస్తే యూదా వంశస్థులకు, అనగా 14:6 కానీ 15th చాప్టర్లో కానీ యూదా వంశస్థులకు మొట్టమొదటి అలాట్మెంట్ యూదా వంశస్థులకు ఇవ్వబడింది. సో మనకు తెలుసు, పాలస్తీనా పట్టణంలో యూదయ కింది భాగంలో ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, పై భాగంలో గలిలయ ఉంటుంది. మరి యూదా వంశస్థులకు కింది భాగం అందించబడుతుంది. ఇశ్రాయేల్ గోత్రంలో 12 మంది గోత్రకర్తల్లో రూబేను పెద్దవాడు కాబట్టి రూబేన్తో ప్రారంభించబడాలి. కానీ రూబేను 2 విషయాలు, ఒకటి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. రూబేన్ ప్లేస్ లో యోసేపు యొక్క 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షేలు, వారిద్దరికి 2 పాళ్ళు ఇవ్వబడతాయి. మనకు పాత నిబంధన ఇశ్రాయేల్ అనుభవాల్లో ది ఎల్డెస్ట్ విల్ గెట్ డబల్ ద పోర్షన్. మిగతా అనగా తండ్రి స్వాస్థ్యములో సగం చేసి సగము పెద్దవాడికి, మిగతా సగాన్ని 2, 3, 4, 5, 6 అట్లా వాళ్ళకి పంచి పెడతారు. సో డబల్ ద పోర్షన్ విల్ గెట్ ది ఫస్ట్ బోర్న్. సో రూబేను ఫస్ట్ బోర్న్ స్టేటస్ కోల్పోయాడు, మనకు గతంలో చెప్పాను నేను. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ జోర్డాన్లో, కనాన్లో కాకుండా ట్రాన్స్ జోర్డాన్లో రూబేన్ తన స్వాస్థ్యాన్ని ఎన్నుకుంటాడు. సో there is no possibility for Reubenites to get their allotment in the promised land. సో అలాంటప్పుడు యూదా ఎందుకు వచ్చాడు అంటే, ఒకసారి యాకోబు యొక్క దీవెన ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం. యాకోబు తన చివరి దినాల్లో మరి 12 మంది కుమారులను దీవిస్తాడు. దీవించినప్పుడు 49:8 మనం చూస్తే, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము,
అనే మాటలు అనగా యూదాకు ఒక నాయకత్వపు లేకపోతే రాజరికపు వ్యవస్థను లేకపోతే ఆ దీవెనను యాకోబు మరి ఇచ్చినట్లుగా యాకోబు దీవించిన అనుభవాన్ని బట్టి గమనిస్తే ఈ 12 గోత్రాల్లో యూదా గోత్రికులు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు కానీ లేకపోతే వాళ్ళు కొంత శక్తి సామర్థ్యాలు కలిగిన వారు కాబట్టి ముందుగా వాళ్ళు వెళ్తే వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందినప్పుడు వాళ్ళు విజయ పరంపర ప్రారంభిస్తారు. వారి వెనుకగా మిగతా వారు వెళ్ళి స్వాధీనపరుచుకునే అవకాశాలు కనబడతాయి. కాబట్టి యూదా కొదమసింహం అంటూ అతని రాజుగా మరి యాకోబే దీవించాడు. కాబట్టి ఆ తర్వాత కాలంలో యూదా వంశం నుంచి దావీదు రావడం, మరి అదే యూదా వంశం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో మొట్టమొదట యూదా వంశానికి స్థలము మరి ఇవ్వబడుతుంది. సో ఈ యూదా వంశంలో మొదటగా మనకు కనిపించే ఒక వ్యక్తి 6వ అధ్యాయంలో కెనజీడైన యుఫిన్నే కుమారుడైన క్యాలెబ్ కనబడతాడు. సో మనకు ఈ క్యాలెబ్ గురించి మాట్లాడాల్సి వస్తే మోషే సంఖ్యాకాండము 13వ 14 అధ్యాయాల్లో వేగు చుట్టానికి పంపిన 12 మందిలో యెహోషువ క్యాలెబ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా పాజిటివ్ రిపోర్ట్ చేస్తారు. ఇద్దరిలో ముఖ్యంగా క్యాలెబ్ మాట్లాడతాడు. వీరందరూ వారు మనుషులను భక్షించువారు, అనాకీలు నెఫీలు అక్కడ ఉన్నారు, కాబట్టి మన వల్ల కాదు, మన బిడ్డలు చంపబడతారు అని చెప్పినప్పుడు క్యాలెబ్ అంటాడు, వారే మనకు ఆహారం అవుతారు, మనం వారికి ఆహారం కావడం కాదు, వారే మనకు ఆహారం కాకపోతారు, మన శక్తి చాలును, మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉంటాడు అని క్యాలెబ్ అక్కడ అధికంగా మాట్లాడతాడు. యెహోషువ కన్నా ఎక్కువగా మాట్లాడతాడు క్యాలెబ్. సో అలా మాట్లాడిన ఆ క్యాలెబ్ అక్కడ 13వ అధ్యాయంలో అనాకీలు జైంట్స్ అక్కడ ఉన్నారు, వారిని మనం జయించలేము అన్నప్పుడు మనము జయించగలము, మన శక్తి చాలదు అంటూ ఒక రకమైన కాన్ఫిడెన్స్ అక్కడ తెలియచేస్తాడు. ఆ క్యాలెబ్ మరి యెహోషువ దగ్గరికి వచ్చి 6వ వచనంలో కాదేషు బర్నేలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు, దేశమును వేగుచుచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేల నుంచి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండినను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుంచి ఇశ్రాయేల్ అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము కలదు. యుద్ధము చేయటం కానీ వచ్చుచూ పోచుండట కానీ నాకు ఎప్పటికట్లు బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. ఈ కాలేబు మాటల్లో చాలా ఆసక్తికరమైన కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. సో కాలేబు వేగు చూడటానికి పంపబడ్డప్పుడు 45 సంవత్సరాలు మంచి యవనుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు, మనకు శక్తి చాలును, కాబట్టి వారికి భయపడవద్దు అని చెప్పినప్పుడు యవనస్తుడు కాబట్టి ఆ ధైర్య సాహసాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆనాడు నాకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఈనాడు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు 85 సంవత్సరాలు. ఆనాడు ఎంత బలం ఉందో ఈనాడు అంత బలం ఉంది. ఆనాడు ఎంత బలం ఉందో ఈనాడు నాకు అంత బలం ఉంది. సో ఆ బలం ఉంది అనే ఈ మాట
తన శక్తి సామర్థ్యాలు లేకపోతే శరీర తన బలం మీద ఉన్న నమ్మకం కన్నా ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన దేవుని మీద అతనికి ఉన్న నమ్మకము అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేవుని మీద నమ్మకం అనగా 40 సంవత్సరాల వయసులో ప్రామిస్ చేసిన దేవుడు ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మారలేదు. అదే దేవుడు, అదే దేవుడు. కాబట్టి అక్కడ కాలేబు గొప్ప దేవుడిని చూచాడు. ఆ మిగతా ప్రజలు చూసిన ఆ గొప్ప ప్రజలను చాలా చిన్నవారిగా చూచాడు. అనగా బిగ్ గాడ్ అండ్ స్మాల్ ప్రాబ్లం. సో ఈ 45 years లో దేవుడు కానీ దేవుని శక్తిలో కానీ మార్పు ఉందా? దేవుడు కానీ దేవుని శక్తిలో మార్పు లేదు. సో ఆల్సో కాలేబు విశ్వాసంలో కూడా మార్పు లేదు. కాలేబు విశ్వాసంలో కూడా మార్పు లేదు. దేవుని శక్తిని అతను ఆశ్రయించాడు కనుక దేవుని శక్తి పట్ల అతనికి అల్ప విశ్వాసము లేదు. అలాగే తన మీద అతనికి నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం వయసు రీత్యా పెద్దవాడు కావచ్చు కానీ విశ్వాసంలో కానీ నమ్మకములో కానీ కాన్ఫిడెన్స్ లో కానీ ఈస్ యంగ్ ఇన్ హిస్ ఫెయిత్ అండ్ కరేజ్. ఈస్ యంగ్ ఇన్ హిస్ ఫెయిత్, లేకపోతే ఈస్ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్ అండ్ కరేజ్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతకుముందు గత వారం మనం ధ్యానం చేశాం. యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ నువ్వు వృద్ధుడవు, నీకు ఏజ్ దాటిపోతుంది, కాబట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టాస్క్ అని చెప్తాడు. అప్పటికి యెహోషువ వయసు దాదాపు 100 సంవత్సరాలు, 100 లేకపోతే 105 సంవత్సరాలు ఉంటాయి. సో కాలేబ్ వయసు 85, దాదాపుగా దరిదాపులకు వచ్చాడు. సో యెహోషువ విషయంలో దేవుడు చెప్పిన ఆ మాటలు కాలేబు శరీరానికి కూడా వర్తిస్తాయి. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం గమనిస్తే కాలేబ్ వాస్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ యంగ్ ఇన్ హిస్ స్పిరిట్, కాబట్టి దాన్ని జయించగలను అంట. సో ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కాలేబ్ వచ్చి యెహోషువను రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో కాలేబు యెహోషువ ఇద్దరు కూడా వేగు చూడటానికి వెళ్ళారు. దేవుడు వీరిద్దరిని కనాన్లో ప్రవేశిస్తారని చెప్పారు. ఇద్దరి పట్ల దేవుని ప్రణాళిక ఆలోచన సమానంగా ఉంది. బట్ స్టిల్ యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు నాయకుడిగా. కాలేబులో న్యాచురల్ గా ఒక విధమైన ఈర్ష్య కానీ కుళ్ళు కానీ లేకపోతే నీదేంది నేను కూడా సమానమే అనే భావన రావాలి కదండి నేటి కాల పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే. సో అదేమి కనబడకుండా యెహోషువను రిక్వెస్ట్ చేస్తాడు. అనగా హీ యాక్సెప్ట్ గాడ్స్ ప్లాన్, లేకపోతే గాడ్స్ ప్రపోజల్, లేకపోతే గాడ్స్ ఎలక్షన్ ఆఫ్ జాషువా యాజ్ ద లీడర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఆ తర్వాత కాలంలో ఆ కాలేబుకు కలిగిన ఎలివేషన్ కానీ ఆ గుర్తింపు కానీ తర్వాత కాలంలో నేను చూపిస్తాను. కాలేబ్ వాజ్ నాట్ లెఫ్ట్ బిహైండ్. కాలేబ్ అతని కుటుంబం విడవబడింది కాదు. సో ఇక్కడ కాలేబ్ అడుగుతున్న ప్రదేశం ఒకసారి మనం గమనిస్తే 12th వర్స్ చూడండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండినడలా యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును నేను స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనజీడైన కాలేబు కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా అనాకీలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను.
ఈ 12 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగాల్లో మనకు ఆ క్యాలెబ్ యొక్క క్యాలిబర్ కాదు, అతని ఫెయిత్ మాత్రమే కాదు, అతని కోరిక కూడా చాలా ఆసక్తి కలిగిస్తుంది. ఆ కోరిక ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించిన తర్వాత తన వయసును బట్టి కానీ, లేకపోతే తనకున్న ఆ ప్రైమరీ ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యెహోషువతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి కానీ, మరి ఒక కంఫర్టబుల్ ప్లేస్ ని తాను అడగాలి. అయ్యా నా వయసు అయిపోయింది, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మరి అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇదిగో జయించబడిన ఈ దేశాల్లో ఒక దేశం నాకు ఇవ్వు, ఆ హాయి పట్టణం నాకు ఇవ్వు, లేకపోతే ఎరికో పట్టణం నాకు ఇవ్వు అని, జయించబడిన ఒక దేశాన్ని నాకు ఇవ్వు అని అడగాలి. లెక్క ప్రకారం అయితే ఆయన వయసును బట్టి కానీ, ఆ యెహోషువతో అతనికి ఉన్న ఆ సంబంధము రిలేషన్షిప్ బట్టి కానీ, ఇంకా దేని బట్టి కానీ. కానీ దేనిని అడుగుతున్నాడంటే ఆ కొండ ప్రదేశం నాకు కావాలి. అక్కడ ఆ కొండ ప్రదేశంలో ఏముందంటే అనాకీరును ప్రాకారం గల గొప్ప పట్టణాలు ఉన్నాయి. అక్కడ ఎవరున్నారంటే అర్బా అనే వాడు, అనాకీర్లో చాలా గొప్పవాడు అక్కడ ఉన్నాడు. సో స్పెసిఫిక్ ప్లేస్ అడుగుతున్నాడు, స్పెసిఫిక్ ప్లేస్ అడుగుతున్నాడు. ఆ ప్లేస్ గురించి నేను ఒకసారి సంఖ్యాకాండం 13కి వెళ్దామండి, అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది ఆ ప్లేస్ విషయంలో. క్యాలెబ్ ఆ ప్లేస్ ని అడగడంలో వెనుక ఉన్న ఉద్దేశం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 30వ వచనం చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాం, దాన్ని జయించడానికి మన శక్తి చాలనను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, వారు మన మీద పోజాలమన్నది, మరియు ఆ దేశము గురించి చెడ్డ సమాచారం తెచ్చారు. 33వ వచనం చూడండి, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి, వారి దృష్టికి మేము అట్లే ఉంటిమి. ఎవరిని చూశారంటే అక్కడ అనాకు వంశీలైన నెఫీలను చూచితిమి. సో ఎవరినైతే చూచి ఇశ్రాయేలు భయపడి మన వల్ల కాదు, మనం మిడతల వలె ఉన్నామన్నారో ఆ దేశాన్ని, ఆ ప్రజలు నాకు ఇమ్మంటాడు. ఆ అనాకు దేశాన్ని నాకు ఇమ్మంటాడు. ఇశ్రాయేలు భయపడిన ఆ దేశాన్ని, ఆ ప్రజలను నాకిమ్ము. మరి ఆనాడు 40 సంవత్సరాలప్పుడు నేను వారిని స్వాధీనపరుచుకుంటానని చెప్పాను. ఈవెన్ ఆఫ్టర్ 45 years, 80 సంవత్సరాల వయసులో కూడా నాకు శక్తి ఉంది, ఆ అనాకీల సంగతి నేను చూస్తాను అంట. ఆ రోజు భయపడ్డాం, నాకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు అనాకీలను జయించడానికి. దేవుడు మళ్ళా 40 years వెనక్కి తీసుకొచ్చాడు. కానీ అప్పటి నుంచి వాళ్ళ మీద నాకు పగ ఉంది, ఎప్పటికైనా వాళ్ళ సంగతి పట్టాలనుకుంటున్నాను. కాబట్టి గివ్ మీ ఛాన్స్. నాకు ఆ ప్లేస్, ఈ ప్లేస్, అదే ప్లేస్ కావాలి, ద టఫ్ ల్యాండ్. నిజంగా క్యాలెబ్ లో ఉన్న క్యాలిబర్ వి నీడ్ టు అప్రిషియేట్. సో జాషువా కూడా నీకు కష్టం కదా ఈ వయసులో ఎందుకు అనకుండా, సరే నువ్వు అడిగిందని ఇస్తానని చెప్పేసి ఆ ప్రదేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రదేశం ఆ తర్వాత కాలంలో హెబ్రోను అని పేరు వచ్చింది. ఆ హెబ్రోను పేరు గతంలో కిరియత్ అర్బా. సో కిరియత్ అర్బా అనే ఆ మాట రెండు భావాలు వస్తున్నాయి. అర్బా అనేవాడు అనాకీలో గొప్పవాడు కాబట్టి అతని బట్టి ఆ దేశానికి అనగా హెబ్రోనుకు గతంలో కిరియత్ అర్బా, సిటీ ఆఫ్ అర్బా అనే భావంతో ఆ పేరు కలిగి ఉందని కొంతమంది, ఎక్కువ మంది భావిస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే అర్బా అనే పేరు, మైథిలి ఎత్తుకు పెట్టమ్మా, అర్బా అనే పేరు హీబ్రూ అంటారు సంఖ్యలో చూడండి 0, 1,
2, 3, 4. 4 చదవండి ఇంగ్లీష్ లో. 4 అంటే అర్బా. అర్బా అంటే 4. ఓకే, తీసేయం. సో హీబ్రూ సంఖ్యలో అర్బా అంటే 4. కాబట్టి ఈ యూదులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అర్బా అనే పేరు భావన వారు కనుగొన్న భావన ఏంటంటే ఆ హెబ్రోను ప్రాంతము, హెబ్రోనుగా తర్వాత నామకరణం చేయబడింది. ఆ కిరియత్ అర్బా అంటే సిటీ ఆఫ్ 4, నాట్ సిటీ ఆఫ్ అర్బా, సిటీ ఆఫ్ 4. ఎందుకు అనంటే అక్కడ నలుగురు పాతి పెట్టబడ్డారట. సో హెబ్రోనుగా నామకరణం చేయబడిన కిరియత్ అర్బా, ఆ కిరియత్ అర్బాలో మక్ఫేలా గుహ ఉంది. ఆ మక్ఫేలా గుహలో మొట్టమొదట పాతి పెట్టబడింది షారా తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. సో కాబట్టి ఆ ప్రదేశము నలుగురు పితరులు పాతిపెట్ట ప్రదేశం కాబట్టి ఆ ల్యాండ్ నాకు కావాలి. అనగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ల్యాండ్, ఆ హెబ్రోన్ యొక్క ఇంపార్టెన్స్ మనము అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఆ దేశంలో అనాకీలను జయించి, ఆ అనాకీలో కూడా గొప్పవాడుగా ఉన్నటువంటి ఆ అర్బాను జయించి మరి స్వాధీనపరుచుకుంటాడు. అప్పుడు అనగా స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. అంటే అర్థం ఏంటంటే he destroyed all the people. అనాకీయులు అందరిని కూడా సంహరించి, శేషము లేకుండా సంహరించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. సో నాకు ఇది ధ్యానం చేస్తున్నట్టు అనిపించింది. 40 సంవత్సరాల వయసులో ఛాలెంజ్ చేస్తాడు కాలేబు. ఈ 45 years he was waiting for the opportunity. సో when they entered into the promised land, ఆ దేశాన్ని పని పట్టాలి, ఆ ప్రజల పని పట్టాలి, నా దేవుని శక్తిని వారికి రుచి చూపించాలన్న పట్టుదల మరి కాలేబులో కనబడినట్టుగా నాకు ఈ ధ్యానం చేసినప్పుడు కనిపించింది. సో కమింగ్ టు ది 15th chapter. ఆ 15th chapter లో యూదా వంశస్థులకు అనగా 14:6 లో యూదా వంశస్థుల కాలేబుకి హెబ్రోన్ ఇవ్వబడింది. మిగతా యూదా వంశస్థులకు 15వ అధ్యాయంలో కొంత ప్రాధాన్యం, ఆకోర్లోయ, దెబీరు, యెరూషలేము ఇవన్నీ కూడా యూదా గోత్రానికి ఇవ్వడం జరిగింది. 13వ వచనంలో మళ్ళా ఈ కాలేబ్ గురించి వ్రాయబడింది. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యన యెఫున్నె కుమారుడైన కాలేబును ఒక వంతును అనగా అనాకీల వంశకర్తన అర్బా యొక్క పట్టణం ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాక్ యొక్క 3 కుమారుల షెషయి, అహిమాను, తల్మయను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొని అక్కడి నుంచి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సెఫెరు. కాలేబు కిరియత్ సెఫెరు పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెను అక్సాను ఇచ్చి పెళ్లి చేసిన అనగా కాలేబు సహోదరుడు కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు కనుక అతడు తన కుమార్తెను అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతను ప్రేరేపించను. ఆమె గాడిదను దిగ్గ కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమె అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగుల్లో నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. సో ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ గురించి ఆ తర్వాత భాగంలో కూడా కనబడింది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాసేజ్
నేను కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో యెఫున్నె కుమారుడైన కాలేబునకు అనాకీల వంశకర్తైన అర్బ అనగా గొప్ప రాజును జయించడానికి అవకాశం కలుగుతుంది. అతన్ని జయిస్తాడు. అతని ముగ్గురు కుమారులను సంహరిస్తాడు. ఆ సంహారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత దెబీరు నివాసులకు వెళ్తాడు. ఆ దెబీరు పేరు ఇంత ముందు గతంలో కిరెత్ సెఫెరు. మరి కాలేబు అక్కడ ఈ హెబ్రోన్ను అనగా కిర్యతర్బాను జయించి అంత పెద్ద అనాకి రాజును అర్బాను జయించి అంత సాహసం చేసిన వ్యక్తి ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అదేంటంటే ఆ దెబీర్లోని కిరియత్ సెఫెరును ఎవరు జయిస్తారో వారికి నా కుమార్తెనిస్తాడు. తాను వెళ్ళొచ్చు కదా యుద్ధానికి, అంతకన్నా పెద్ద దేశాన్ని జయించాడు కదా, అంతకన్నా పెద్ద రాజును జయించాడు కదా. మరి ఇది చిన్న రాజ్యం. మరి ఆ విజయ పరంపర మధ్య ఆ చిన్న రాజ్యాన్ని తానే జయించవచ్చు కదా. ఎందుకు ఈ ప్రపోజల్ కాలేబు ఇవ్వడం జరిగింది? తన కుమార్తె అక్సాను ఇస్తాను ఆ దేశాన్ని జయించిన వారికి అని చెప్పడం. మరి అక్కడ అతని కజిన్ కుమారుడైన ఒత్నియేలు వచ్చి పట్టుకోవడం, ఆ ఒత్నియేలుకు తన కుమార్తెను ఇవ్వడం, ఆ కుమార్తె ఇంకా కొంత ప్రాపర్టీని కాలేబ్ ద్వారా పొందడం అనేది కనబడుతుంది. సో నేను ఇందాక మాట్లాడుతూ వేగు చుట్టానికి వెళ్ళిన ఇద్దరిలో యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. కాలేబుకు దేవుడు ఎటువంటి ప్రాధాన్యత ఆ సమయంలో ఇవ్వలేదు. కానీ తర్వాత కాలంలో కాలేబుకి ఒక మంచి గుర్తింపు కలిగింది అనే విషయాన్ని నేను చెప్పాను. అనగా ఈవెన్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 45 years 80 సంవత్సరాల వయసులో తాను ఆ ప్రదేశాన్ని స్వాధించుకున్నప్పుడు మరి యెహోషువ తర్వాత ద నెక్స్ట్ జనరేషన్ యెహోషువ కాలేబు కనుమరుగు కాకముందు నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మోసెస్ తాను కనుమరుగు కాకముందు యెహోషువను ఎన్నుకుంటాడు. మరి యెహోషువ తర్వాత ఎవరు? సో యెహోషువ తర్వాత ఎవరు అన్నదానికి యెహోషువ గ్రంథంలో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించదు. జాషువా నెవర్ అపాయింటెడ్ ఎనీ సక్సెసర్ in his lifetime. That God has selected a person. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషేకు సక్సెసర్ గా దేవుడు యెహోషువను నియమించాడు. కానీ మోషేకు తెలియదు అప్పుడు. జాషువా వాజ్ అన్ క్లోజ్ అసోసియేట్ ఫర్ మోసెస్ and Moses never knew that Joshua will be a successor for the mission to take over. So also Joshua తరువాత ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే దాని విషయంలో యెహోషువ ఎదుట ఎటువంటి ఆప్షన్ లేదు. యెహోషువ ఎవరిని నిర్ణయించలేదు, నియమించలేదు. కానీ యెహోషువ వద్ద అనగా ఆ కాలంలో దేవునికి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కాలేబు తాను ఆ దెబీరు ప్రాంతాన్ని జయించకుండా ఎవరు జయిస్తారని రాబోయే తరానికి ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆఫ్టర్ జాషువా అండ్ కాలేబ్ ద నెక్స్ట్ జనరేషన్ నుంచి లీడర్షిప్ రావాలి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఎవరు అన్నదానికి ఒక ఆప్షన్ ఇస్తే ఒత్నియేలు వచ్చి నేను జయిస్తానంటాడు. జయించి అక్సాను వివాహం చేసుకుంటాడు. సో వాట్ హ్యాపెన్ టు ఒత్నియేల్ నెక్స్ట్ అన్నదానికి మనము జాషువా గ్రంథంలోంచి బయటికి రావాలి. నెక్స్ట్ బుక్ న్యాయాధిపతుల గ్రంథంలోకి రావాలి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం.
ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా, అనగా వారు వేరే దేశానికి దాసులుగా ఉన్నారు 8 సంవత్సరాలు. అప్పుడు వారు ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఎవరు నియమించాడు? ఒత్నీయేలు నియమించాడు రక్షకునిగా. ఎందుకంటే మరి జాషువా కాలేబు వారు ఉన్న టైంలోనే మరి ఆ దెబీర్ను జయించడానికి ఒత్నీయేలు ముందుకు వస్తాడు. ఒత్నీయేలు proved himself to be a leader for the next generation. సో ఒత్నీయేలు నియమించి ఆ తర్వాత ఆ మాట చూడండి, నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా అరామ్న హరాయిము రాజన కూష రిసాతాయిమును అతని చేతికి అప్పగించెను. 11వ వచనంలో అప్పుడు 40 సంవత్సరములు దేశం నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. సో యెహోషువ తర్వాత నెక్స్ట్ లీడర్షిప్ అనేది న్యాయాధిపతులకు అందించబడుతుంది. జడ్జెస్ వస్తారు. సో హూ వాజ్ ద ఫస్ట్ జడ్జ్? ఒత్నీయేలు కదండి. సో 40 years ఒత్నీయేలు జడ్జిగా ఉంటాడు. ప్రథమ ఇశ్రాయేలు జనాంగంలో ప్రథమ న్యాయాధిపతి ఎవరంటే ద ఫస్ట్ లీడర్, లేకపోతే మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు. వారిని రక్షించుటకు దేవుని చేత నియమించబడ్డ వారు ఎవరంటే ఒత్నీయేలు. సో ఈ ఒత్నీయేలు ఎవరంటే కాలేబు అల్లుడు. సో అక్కడ యెహోషువను ఎలివేట్ చేశాడు దేవుడు, ఇక్కడ కాలేబు కుటుంబాన్ని ఎలివేట్ చేశాడు. సో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో వారి వారి సమయంలో వారి వారి కాలంలో దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తూ వెళ్ళిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఆ రీతిగా ఒత్నీయేలు అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత 20వ వచనం నుంచి మనము గమనిస్తే 63వ వచనం వరకు యూదా వంశస్థులకు ఇవ్వబడిన స్థలాలు, ఆ ప్రదేశాలు అవన్నీ కూడా అందించబడ్డాయి. సో ఆ యూదా వంశస్థులు చేసిన ఒక చిన్న పొరపాటు గురించి 61, 63 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాకా, నిబ్షాను, ఇల్మెలహు, ఎన్గెది అన్నవి వారి పల్లెలు పోగా 6 పట్టణములు యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. సో కాంకర్ ద ల్యాండ్ అని చెప్పినప్పుడు ఆ యూదులు లేకపోతే ఆ యూదా వంశస్థులు అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు ఆక్యుపై చేసుకున్నప్పటికీ కూడా యెరూషలేములో ఉన్న యెబూసీయులను ఉండనిచ్చారు. ఆ తర్వాత వారి ద్వారా కలిగిన ఆ సమస్యలు అంటే ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే 16వ అధ్యాయంలో యోసేపు వంశస్థులకు, యోసేపు పుత్రులకు అనగా ఎఫ్రాయిమీలకు మనష్షే వారికి స్వాస్థ్యాన్ని పంచిపెడతాడు 16th చాప్టర్లో. మరి 16th చాప్టర్ 1 నుంచి 10th వరకు ఎఫ్రాయిమీలకు సరిహద్దు ఇస్తాడు. ఆ సరిహద్దులో 10th వర్స్ చూడండి. అయితే గెజరులో నివసించిన కనానీల దేశమును వారు స్వాధీనపరచుకోలేదు. నేటి వరకు కనానీలు ఎఫ్రామీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. అక్కడ యూదా వంశస్థులు ఏం చేశారు? యెబూసీయులను ఉండనిచ్చారు. ఇక్కడ ఎఫ్రాయిమీలు ఏం చేశారు? కనానీయులను ఉండనిచ్చి వారి ద్వారా పన్ను తీసుకోవడం మొదలుపెట్టారు. దే వర్ ట్రై టు గెయిన్ సంథింగ్ ఫ్రమ్ ది లోకల్ పీపుల్. డిస్ట్రాయ్ చేయమని, మరి స్వాధీనపరచుకోమని. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే దేవుడు అనుగ్రహించిన 3 ఆప్షన్స్ లో ఒకటి కిల్ దెమ్,
కిల్ దెమ్, డిస్ట్రాయ్ దెమ్. రెండవది డ్రైవ్ దెమ్ అవుట్. మూడవ ఆప్షన్ వీడు తీసుకున్న ఆప్షన్ అంటే కీప్ దెమ్ యాజ్ దర్ సర్వెంట్స్ గా ఉండమని. మనకు గతంలో కూడా 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో గిబియోనీలు మారువేషం వేసుకుని పాతగిలిన బట్టలు, ఎండిపోయిన రొట్టెలు తీసుకుని వచ్చి, మేము చాలా ప్రదేశం నుంచి వచ్చాము, మీతో పాటు ఉంటాము అని అన్నప్పుడు గిబియోనీలను ఉండనిచ్చారు. తమ మధ్య గిబియోనీలను ఉండనిచ్చారు. సో గిబియోనీలు అక్కడ ఉన్నారు, వాళ్ళు వెళ్ళగొట్టబడలేదు. ఇక్కడ ఎబూసీలు యూదా స్వాస్థ్యంలో ఉన్నారు, వారు వెళ్ళగొట్టబడలేదు. అదే రీతిగా ఎఫ్రామీలు స్వాధీనపరుచుకున్న ప్రదేశంలో కొందరు కనానీయులు ఉన్నారు, వారు కూడా వెళ్ళగొట్టబడలేదు. అలాగే 17వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. కనానీయులు ఆ దేశంలో నివసించవాలని గట్టి పట్టి ఉండేది కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకోనలేకపోయి. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ ఆ దేశమును పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. సో అక్కడ ఎబూసీలు వచ్చారు, గిబియోనీలు అక్కడే ఉన్నారు, ఎబూసీలు అక్కడే ఉన్నారు. అదే ఎఫ్రాయిముకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడిన ప్రదేశంలో కనానీయులు ఉన్నారు. అదే 17వ వచనంలో మనష్షీయులకు స్వాస్థ్యంగా అనుగ్రహించే ప్రదేశంలో కూడా కనానీయులు వారి మధ్య ఉన్నారు. వారందరూ కూడా వీరిని పనివారుగా, లేకపోతే పన్ను కట్టువారుగా, లేకపోతే కట్టెలు నరుకువారుగా, నీళ్లు తోడువారుగా ఉంచుకున్నారు. రాబోయే కాలంలో వారికి కలిగే ఆ శ్రమ గురించి, సమస్య గురించి వారు అంటే వారు ఆలోచించలేదు. కానీ రాబోయే కాలంలో ఏం జరిగిందో, వారిని బట్టి ఏం జరిగిందో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయంలోని 5వ వచనం చూస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు కనానీయులను, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివీలు, ఎబీసీలను తమ జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలు దేవతలకు దేవతా స్తంభములను పూజించిరి. సో ఇది ఎక్కడో లేదండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయంలోనే. యెహోషువ చనిపోయిన వెంటనే జరిగింది ఏంటంటే, ఎవరినైతే తమ మధ్య ఉండనిచ్చారో, ఏ అక్రమకారులనైతే మరి డిస్ట్రాయ్ చేయకుండా దేవుడు వారు ఉండనిచ్చారో, వారిని దేవుడు కూడా డిస్ట్రాయ్ చేయకుండా వారికి ఒక లెసన్ చెప్పడానికి వారి మధ్యలో దేవుడు ఉంచాడు. వారు ఏం చేశారంటే, వారికి కుమార్తెలను వీరు చేసుకొని, వీరి కుమార్తెలను వారు చేసుకొని, వారి దేవుళ్లకు, వారి దేవతలకు పూజ చేస్తూ వారు బయలు దేవతలను పూజించే విగ్రహారాధకులుగా మారారు. సో ఒకసారి ఆలోచించండి, when God told them to destroy the enemy, ఆ సమస్యను తొలగించుకోమని దేవుడు చెప్పినప్పుడు ఆ సమస్యను తొలగించుకోకుండా వారు నిర్లక్ష్యాన్ని, లేకపోతే ఒక విధమైన నిరాసక్తత ప్రదర్శించినప్పుడు ఆ నిర్లక్ష్యము తర్వాత కాలంలో వారి జీవితంలో చాలా భయంకరమైన చేదును మిగిల్చింది. సో కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శరీరంలో ఏదైనా అంతర్భాగాలు ఏదైనా బలహీనత కలిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఆ బలహీనత తొలగించుకోకపోతే అది ప్రాకి శరీరం అంతా కూడా నశింపచేస్తుంది. సో ఆల్సో విశ్వాస జీవిత యాత్రలో కానీ సంఘములో కూడా మనము కొన్నిసార్లు కొన్ని ప్రభావాలు బట్టి చూసి చూడనట్టు పోతూ ఉంటాం. ఎవరైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా కానీ పోనీలేండి, మనవాడలేండి, లేకపోతే పర్లేదులేండి అనే మాటలు వాడుతూ ఉంటాం. కాబట్టి చూసి చూడనట్టు పోవడం వల్ల ఆ వ్యక్తి చేసిన పొరపాటు మరికొంతమంది అదే పొరపాటు చేయటానికి
మరి అవకాశము ఆలోచన కలిగింపచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఆ వ్యక్తి లేకపోతే ఆ ఒక శక్తిమంతుడై మరి ఆ సంఘం మొత్తాన్ని కూడా మరి పాడు చేసే లేకపోతే అపవిత్రపరిచే అవకాశాలు ఉంటాయి. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్ when God has given them a best place, promised land, when God said them to conquer the land and destroy the enemies, and they did not destroy the enemies, for which they paid a greater amount. చాలా పెద్ద మూల్యము వారు ఆ తర్వాత కాలంలో చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఈ వాక్య భాగంలో ఉన్న మరి అంశాలు, చాలా చోట్ల ఉన్న అంశాలు మనం గమనించినట్లయితే మరి వారు డిస్ట్రాయ్ చేయకుండా స్వాధీనపరచుకున్నారు. కాబట్టి స్వాధీనపరచుకోకుండా వారిని అంతము చేయకుండా వారిని ఉండనిచ్చారు. కాబట్టి ఆ తర్వాత కాలంలో వారి జీవితాల్లో చాలా చేదు మిగిల్చబడింది. సో ఐ థింక్ ఇక్కడితో నేను ఆపుతాను. ఎందుకంటే సెకండ్ టాపిక్ లోకి వెళ్తే కొద్దిగా టైం ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 16వ అధ్యాయము 17వ అధ్యాయాన్ని తిరిగి మరలా మనము నెక్స్ట్ క్లాస్ లో ధ్యానం చేద్దాం. సో మైథిలి ప్రేయర్ చేస్తే మనం క్లోజ్ చేయొచ్చు.